హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 శుభార్త చెప్పనుందండి. వీరందరికీ కూడా ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతుందండి. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎవరెవరికి పంపిణీ చేయబోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్దారులకి సంబంధించి పెన్షన్లు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచిందండి. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి 65 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఏపీలో ఆగస్టు నెల నుంచి అయితే పెన్షన్దారులు అయితే పెరగబోతున్నారండి. వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి. అయితే ఎవరెవరికి యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, పెన్షన్లు పంపిణీ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండాలి, మీకు ఏ అర్హతలు అయితే ఉండాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా పెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది ఏ తేదీ నుంచి జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా క్లారిటీగా వీడియోలో అయితే చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా మనకి సామాన్య భద్రత పెన్షన్ పొందిన వారు 47 లక్షల పైగా అయితే ఉన్నారండి. మిగతా వారు దివ్యాంగులు, రకరకాల డిసీజులతో ఉన్నవారైతే పెన్షన్దారులు అయితే లబ్ధి పొందుతున్నారండి. ముఖ్యంగా సామాన్య భద్రత పెన్షన్ అయితే 4,000 అయితే ఇస్తున్నారు. ఇక దివ్యాంగ పెన్షన్ అయితే 6,000 అండి. 100% డిజబిలిటీ ఉంటే కనుక వారికైతే 15,000 పెన్షన్ అయితే వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పైన అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి ఏజ్ అనేది సడలింపు చేశారండి. ఇప్పటిదాకా మనం చూసుకుంటే కనుక గతంలో 60 సంవత్సరాలు అనేది ఏజ్ అయితే మినిమం ఏజ్ అయితే పెట్టేవారండి. 60 సంవత్సరాలు దాటగానే వృద్ధాప్య పెన్షన్ అంటే మనకి సామాన్య భద్రత పెన్షన్ ఏదైతే ఉందో అదైతే మనకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించేవారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అబ్నార్మల్గా ఏంటంటే వారి యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వారి దగ్గర సర్టిఫికేట్ ఉన్న తర్వాత వారైతే దివ్యాంగులు ఎవరైనా ఎప్పుడైనా సరే ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. వారికి అయితే అప్పుడైతే మంజూరు అయితే చేస్తారు. ఎందుకంటే ఆ కేటగిరీలో ఏంటంటే ఏ టైంలో అన్నా వారికైతే ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇదే డిసిషన్ అయితే తీసుకుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇంత డిజబిలిటీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. ఆ యొక్క డిజబిలిటీ రేషియో మనకి దాటిన తర్వాత కంపల్సరీ వారికి అయితే వస్తుందండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక 20 దాటిన తర్వాత ఒక 40, 50 దాటిన తర్వాత డిజబిలిటీ అంటే ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే కంపల్సరీ ఆ టైంలో అయితే ఇష్యూ చేస్తారండి. ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక రకరకాల వృత్తులు వారు ఎవరైతే ఉంటారో మత్స్యకారులు కావచ్చు, కళ్ళు గీత కార్మికులు కావచ్చు, ఇలాగా ఎవరైతే చేనేత కార్మికులు ఇలా ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది సర్టెన్ టైంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి. అంటే మనకి సామాన్య భద్రత పెన్షన్ అనేది 60 సంవత్సరాలకే ఉన్నప్పటికీ కూడా దాన్ని వీరికి ఏంటంటే వీళ్ళ వృత్తిపరంగా 56 సంవత్సరాలు కానీ 40 అదే మనకి 56 సంవత్సరాలు కానీ 54 సంవత్సరాలు కానీ 52 సంవత్సరాలు కానీ అదేవిధంగా 58 సంవత్సరాలు కానీ ఇలా వృత్తిపరంగా ఏంటంటే ఈ యొక్క పెన్షన్లు అనేది వారికి కొంచెం ఏజ్ అనేది సడలింపు చేస్తారు. ఇంకా కామన్గా ఏంటంటే మనకి మిగతా వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. మిగతా వారికి అయితే ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే కొత్త పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ ఏజ్ అనేది చూడడం జరుగుతుందండి. ఇప్పుడు కాదు, ప్రజెంట్ ఏంటంటే మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ టైంలో అయితే ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వారి ఏజ్, అదేవిధంగా వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకున్న అందరికీ కూడా ఏంటంటే మనకి పెన్షన్ ఏజ్ అనేది 50 సంవత్సరాలకి తీసుకురావడం జరిగింది. 50 సంవత్సరాలకి ఏజ్ అనేది సడలింపు చేశారు. మీ యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాల ఏజ్ ఉంటే చాలు, కంపల్సరీ మీరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకైతే పెన్షన్ అయితే వస్తుంది. ఇక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా సదరం స్లాట్స్ అయితే రీసెంట్గా కూడా ఓపెన్ చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి సదరం స్లాట్ బుక్ చేసుకుంటూ వాళ్ళు డాక్టర్ చేసి సర్టిఫికేట్ పొందినట్లయితే కనుక వారి డిజబిలిటీ బట్టి వారికి కూడా పెన్షన్ అయితే వస్తుంది. సామాన్య భద్రత పెన్షన్ అయితే 4,000 అయితే వస్తుందండి. ఈ యొక్క సదరం స్లాట్లు దివ్యాంగ సర్టిఫికేట్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారైతే 6,000 అయితే పొందొచ్చు. వాళ్ళ డిజబిలిటీ బట్టి ఆ యొక్క పెన్షన్ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. 100% డిజబిలిటీ ఉంటే వారికి అయితే 15,000 కూడా పెన్షన్ అయితే ఇస్తారండి. 15,000 దాకా ఎంతైనా వారికైతే పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక రకరకాల అనారోగ్యాల కారణాలతో ఎవరైతే డిసీజెస్తో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా 10,000 అయితే పెన్షన్ అయితే వస్తుందండి. వీరందరికీ కూడా ప్రజెంట్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనకి సామాన్య భద్రత పెన్షన్ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. 50 సంవత్సరాల ఏజ్ ఉంటే వారైతే ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా వారి దగ్గర ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే చాలండి.
సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అదేవిధంగా ఆధార్ కార్డులో ఒకవేళ కనుక డేట్ ఆఫ్ బర్త్ మనకు ఆధార్ కార్డులో మనం చూస్తారండి. సో దాంట్లో కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక అలాంటప్పుడు ఏంటంటే ఆధార్ హిస్టరీ కూడా అవసరం అవుతుంది. మీరైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ హిస్టరీ అడిగితే వాళ్ళైతే తీసేయడమే జరుగుతుంది. ఆధార్ హిస్టరీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే సో మార్పులు చేర్పులు కనుక చేసినట్లయితే కనుక వారికి అయితే కంపల్సరీ ఈ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతారు. అదేవిధంగా ఇక మిగతా అబ్నార్మల్గా ఏదైతే మనకి పాన్ కార్డు ఉంటుందో సో అదేవిధంగా కొంతమంది దగ్గర ఏంటంటే సో ఐడెంటిటీ ప్రూఫ్ కింద వారి దగ్గర ఉండేటువంటివన్నీ కూడా చూస్తారు. అందుకే మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంటే కనుక అవి కూడా చూపించుకుంటే కనుక కంపల్సరీ వారికి ఈ యొక్క పెన్షన్ మంజూరు అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇక ఆధార్ కార్డులో కూడా పక్కాగా డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే పెట్టుకోండి. అయితే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక సచివాలయాలు అయితే ఉన్నాయో వాటి ద్వారా అయితే కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళైతే ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై చేయడం జరుగుతుందండి. మీకైతే అక్కడ ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే మనకు వాలంటీర్లు లేరు కాబట్టి వాలంటీర్లు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మన సచివాలయంలో అప్లికేషన్స్ ఆఫ్లైన్లో రాసి ఇస్తే కనుక వాళ్ళు వాలంటీర్లు మిగతావన్నీ కూడా వాళ్ళైతే పూరించి వాళ్ళైతే సచివాలయం ప్లస్ లాగిన్స్లోంచి వారైతే డైరెక్ట్ అప్లై చేసేవారు. అదేవిధంగా ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వాలంటీర్కి సంబంధించి వాలంటీర్లు అయితే లేరు. సో డైరెక్ట్ ఏంటంటే మనకు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ అనేది మన ప్రూఫ్స్ అన్ని పెట్టేసి జిరాక్స్లు అన్నీ ఉంటే చాలండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే అవసరం లేదు. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుని అప్లికేషన్ రాసి ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళకైతే ఇచ్చినట్లయితే కనుక వారైతే అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో 100% మనకి పెన్షన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా మనకైతే పెన్షన్ అయితే ఇష్యూ చేస్తారండి. ఇందులో ఎటువంటి డోకా అయితే లేదు. అది కూడా మనకి ఏంటంటే 1 నెల 2 నెలలు అయితేనే కొత్త పెన్షన్లు అయితే ఇచ్చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఏంటంటే కొత్త పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఆగస్టు నెల మొదటి వారం నుంచి అయితే కొత్త పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభం అయితే కానున్నాయండి. ఇదే కాదండి మిగతా పథకాలకు సంబంధించి కూడా ఆగస్టు నెల నుంచే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే మనకి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీరందరికీ కూడా ఆ టైం నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ కానుందండి. వారు కూడా ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి అవగాహన అయితే కల్పించారు. ఏ విధంగా వీరికి స్కీమ్స్ చేరవేయాలని చెప్పేసి ఇక్కడ దాంతోపాటు మనకి వాలంటీర్లకు సంబంధించి కూడా మనకి ఆగస్టులో అప్డేట్ అయితే రాబోతుందండి. ఆ టైం నుంచి కూడా వాలంటీర్లు కూడా మనకి మళ్ళీ విధుల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కనుక వస్తే కనుక వారు కూడా ఏంటంటే అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ విషయంలో కానీ కొత్త పెన్షన్లకి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామందికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అవగాహన అయితే ఉండలేదు. ఏ డాక్యుమెంట్స్ ఉండాలని మినిమం రిక్వైర్మెంట్ అనేది. సో అదేవిధంగా ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ పాన్ కార్డు కూడా అప్లై చేసుకుంటే పెట్టుకోండి. ఏ సిచ్యువేషన్లో అయినా సరే కంపల్సరీ మీకైతే ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటే వారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వారు ఉన్నట్లయితే కనుక ఒకవేళ కనుక మీ ఇద్దరు కూడా సేమ్ రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక మీరైతే ఆ రేషన్ కార్డు నుంచి అయితే స్ప్లిట్ అయిపోయి ఉండాల్సి అయితే ఉంటుందండి. మీకు సపరేట్గా రేషన్ కార్డు ఉంటే కనుక మీకు పర్లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు పెన్షన్ పొందుతున్న సిచ్యువేషన్ చెప్తుందని మీకు ఒకే రేషన్ కార్డులో అయితే ఉండకూడదు. డిఫరెంట్గా మీరైతే ఉండి అయితే పెన్షన్ అయితే పొందొచ్చు. సామాన్య భద్రత పెన్షన్ పొందొచ్చు, దివ్యాంగ పెన్షన్ పొందొచ్చు. అలాగా డిఫరెంట్ వేరు పెన్షన్లు అయితే కేటగిరీల ద్వారా ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంట్లో ముగ్గురు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ వారికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి. కంపల్సరీ మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో పెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని మీరైతే రెడీగా ఉండండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కానీ మీరైతే అప్లై చేసుకున్నట్లయితే కనుక 1-2 నెలల్లోనే మీకైతే కొత్త పెన్షన్ అయితే మంజూరు అయ్యే అవకాశం అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఉందండి. సో దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు కూడా తీసుకురాబోతుంది. సో పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.